ఏటా ఎదురవుతున్న అననుకూల వాతావరణ పరిస్థితులు చీడపీడల సమస్యతో వరి సాగు రైతుకు భారంగా మారుతోంది. మార్చి మాసం వచ్చిన కోస్తా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మంచు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న రాత్రి సమయంలో కురుస్తున్న ఈ మంచు కారణంగా వరి పైరులో తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. చాలా చోట్ల అగ్గి తెగులు, పాము పొడ తెగుళ్ల ఉధృతి కనిపిస్తోంది. వీటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు. వరి మన రాష్ట్రంలో ప్రధానమైన ఆహార పంట. అయితే అటు సారవాలను దాళవాలను కూడా సాగు చేస్తున్నారు. అయితే ఈ దాళవాలో సాగు చేస్తున్న కొన్ని వరి రకాల మీద అగ్గి తెగులు కనిపిస్తుంది. అగ్గి తెగులు అనేది ఇప్పుడు మనం కొన్ని రకాల పంటలు పూర్తిగా పిలకలు వేసే దశ నుంచి పొట్ట దశలో కూడా ఉన్నాయి, అలాగే కొన్ని పూత దశలో కూడా ఉన్నాయి. అగ్గి తెగులు గురించి కన్నా చూసినట్లయితే ముందు ఆకుల మీద నూలుకండు ఆకారాలలో ఉన్న మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ మచ్చలు క్రమేపీ ఒకదానికొకటి కలిసిపోయి మనకి ఆకంతా కూడా ఎండిపోయి కాలిపడినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత దశలో కనుక వరి దశలో కనుక చూసినట్లయితే కంకి వేసే దశలో కూడా వస్తుంది. ఈ కంకి మీద కూడా మనకి ఒక మచ్చలు ఏర్పడడం వల్ల అక్కడ వరకు ఈ కంకి విరిగిపోవడం జరుగుతుంది. దీన్నే మనం రైతుల భాషలో మెడ విరుపుగా చెప్పుకుంటాము. దీని ద్వారా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పంట గింజ తయారైపోయిన తర్వాత కూడా మెడ విరిగిపోయినట్లయితే మనం కోత సమయంలో కానీ కోసే సమయంలో కానీ మిషన్తో కనుక కోస్తున్నప్పుడు కానీ చాలా వరకు ఈ కంకులు రాలిపోవడం నష్టం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఇది గట్ల మీద ఉన్న గడ్డి ద్వారా కూడా మనకి ప్రధాన పంట కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నుంచి కూడా అటు నారుమడి దశ నుంచి ప్రధాన పొలంలో వేసిన దగ్గర నుంచి కూడా మనం గట్టి మీద కలుపు లేకుండా నివారణ చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ ఆకుల మీద నూలుకండే ఆకార మచ్చలు గమనించిన వెంటనే మనము ట్రైసైక్లోజల్ అనే మందును కానీ 120 గ్రాములు ఎకరానికి కానీ, అలాగే కాసుగామైసిన్ అనే మందు అయితే 2 ml లీటర్ నీటికి కానీ, అది కాకపోతే ఐసోప్రోథైల్ అనే మందుని 1.5 ml లీటర్ నీటికి, వీటిలో ఏదైనా కానీ మనము కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఏదైనా ఒక్క మందుని మాత్రమే వాడవలసిన అవసరం ఉంటుంది. అది కూడా పొలం అంతా తడిచేలాగా బాగా పిచికారీ చేయవలసి ఉంటుంది. అవసరాన్ని బట్టి మళ్ళీ వారం రోజులు 10 రోజుల వ్యవధిలో కూడా తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ రెండోసారి కూడా కొట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది రబీ కాలంలో. ఈ ట్రైసైక్లోజల్ మందును కనుక వాడినప్పుడు అది ఒక్కదాన్ని మాత్రమే, ఏ దాంట్లో కలపకుండా, ఇతర పురుగు మందులతో కానీ తెగులు మందులతో కలపకుండా వాడితే ఫలితం బాగుంటుంది. కాబట్టి ఈ రైతాంగం ఈ అగ్గి తెగుల్ని సకాలంలో కనుక గుర్తించి సరిగైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే మనము ఈ వరిలో అగ్గి తెగుల్ని సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. ఈ అగ్గి తెగులతో పాటు మనకి వరిలో వస్తున్న సమస్య మనకి పాము పొడ తెగులు అంటారు. ఈ పాము పొడ తెగులు అనేది ముందు వరి యొక్క షీతి మీద రావడం, అక్కడి నుంచి పొడలుగా పైకి వ్యాపించడం, తర్వాత ఆకుల ద్వారా చివరికి కంకి ద్వారా కూడా కంకి పైకి వరకు కూడా పాకే అవకాశం ఉంది. దీనివల్ల మనకి అంతా కూడా ఎండిపోయినట్లు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కంకికి కూడా పూర్తిగా వ్యాపించినట్లయితే కంకిలో కూడా గింజలు కూడా తాలు గింజలు అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దాని నివారణకి హెక్సాకోనజోల్ అనే మందు 2 ml కానీ, అలాగే ప్రోపికోనజోల్ అనే మందు కనుక వాడినట్లయితే 1 ml లీటర్ నీటికి కానీ, అలాగే మనకి వాల్డామైసిన్ అనే మందు కనుక వాడినట్లయితే 2 ml లీటర్ నీటికి కానీ, వీటిలో ఏదైనా ఒక మందుని బాగా దుబ్బంతా తడిచేలాగా పిచికారీ చేసుకుంటే ఈ పాము పొడ తెగులను కూడా వరిలో సమర్థవంతంగా నివారించుకోవచ్చు.